అతిక్రమములు చేయువాడు అని వ్రాయబడలేదు. అతిక్రమములు దాచిపెట్టేవాడు. అతిక్రమములు చేయటం ఎంత నేరమో అతిక్రమములు దాచిపెట్టడం అంతకన్నా ఎక్కువ పాపం. కాబట్టి పాపాలు చేయటం ఒక ఎత్తు అయితే ఆ పాపాలని దాచటం వల్ల మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. జీవితాల్లో ఆశీర్వాదాలు వర్ధిల్లకపోవటానికి కారణం ఏమిటి అంటే అతిక్రమాలు చేయటం ఒక ఎత్తు, చేసిన పాపాలని దేవుని ఎదుట ఒప్పుకోకుండా దాచిపెట్టడం, ఆ పాపాలని విడిచిపెట్టకపోవటం. కాబట్టి ఒకళ్ళు ఒప్పుకున్నా అది నిజమైన ఒప్పుకోలు కాకపోవటం, పాపం చేయటం ఒప్పుకోవటం, క్షమాపణ పొందటం, మళ్ళీ పాపం చేయటం, ఇదొక అలవాటుగా తంతుగా మారుతుంది. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. బైబిల్లో ఒక ముగ్గురు వ్యక్తులు గురించి ధ్యానం చేద్దాం చాలా క్లుప్తంగా. ఈ ముగ్గురు ఒకేలాగా ప్రవర్తించారు. వారు పాపాలు చేశారు, పాపాలు దాచిపెట్టారు, వారు నష్టపోయారు. ఆ ముగ్గురు గురించి మనం కూడా ఒకవేళ పాపాలు చేస్తూ వాటిని వెంటనే మనకు ఏదైనా సరే ఒక పాపం నేను చేస్తున్నానన్న స్పృహలోకి మనం వచ్చినప్పుడు అది ఏ పాపమైనా, మరి పాపాలు రకరకాలు ఉంటాయి కదా. సిన్స్ ఆఫ్ కమిషన్ అని ఉంటుంది, సిన్స్ ఆఫ్ ఒమిషన్. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏదైతే చేయకూడదో అది చేస్తే అది పాపమే. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటంటే ఏదైతే చెయ్యాలో అది చేయకుంటే కూడా పాపం. మేలైనది చేయనెరిగిండి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని. కాబట్టి మన ఆలోచనలో కానీ, క్రియలో కానీ, తలంపుల్లో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ నేను పాపము చేశానన్న గ్రహింపు మనకు కలిగిన వెంటనే ఒప్పుకోవాలి. నిజమైన పశ్చాత్తాపం. ఒప్పుకోవటంలో ఆలస్యం చేస్తే మరింత నష్టం. కాబట్టి ఆ ముగ్గురు గురించి ధ్యానం చేద్దాం. మీకు తెలుసు వాళ్ళు ఎవరు. మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది వినుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. మొట్టమొదటిగా పాపానికి ఇక్కడ స్టెప్ ఏంటంటే చూడటం. ఈ కళ్ళు ఒకసారి అనిపిస్తుంది గుడ్డోలు మేలేమో అనిపిస్తుంది. కళ్ళుండి ఈ కళ్ళ ద్వారా అసలు పాపం లోకంలో మొట్టమొదటిగా ప్రవేశించిన కారణం చూపే. చూడడం ద్వారా పాపం వచ్చింది. స్త్రీ ఆ వృక్షాన్ని, ఆ ఫలాన్ని చూసింది. కాబట్టి చూపు అనేది ప్రమాదకరమైనది. చూపు ద్వారా పాపం వచ్చింది. మళ్ళీ పాపం పోవాలంటే కూడా ఏం చేయాలి? చూడాలి. బైబిల్లో ఉంది, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి కదా. పాపం వచ్చింది చూపు వల్లనే, తిరిగి రక్షణ కావాలంటే కూడా చూడవల్లే. అంటే యేసు ప్రభు వారిని చూడాలి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచుచు అంటే విశ్వాసం ఉంచడం అర్థం. లుక్ మీన్స్ అంటే అర్థమైంది. చూడడం అంటే ఇదే భౌతికమైన చూపు కాదు. వెలుచూపు వలన కాక విశ్వాసం వల్ల నడుచుకునిచున్నామంటాడు. కాబట్టి చూపు అనేది చాలా అంటే ఒక్కసారి ఇలా చూస్తే అది తప్పు కాదు. ఎవరైనా మనకు కనబడ్డారు, ఒక వ్యక్తి ఇట్లా చూసాం ఒకసారి, అది పాపం కాదు. కానీ మళ్ళీ చూడటం, దురుద్దేశంతో చూడటం అనేది చాలా చెడ్డది. కాబట్టి చూడటం అనేది మనం ఎలా ఉన్నాయి మన కన్నులు. యోబు అంటాడు, నా కన్నులతో నిబంధన చేసుకుంటే నీ కన్యక నేను ఎలాగూ చూతును. కాబట్టి పాపానికి మూలం చూపు. మన కళ్ళు అపవిత్రమైన దాన్ని చూడకుండా మరి మనం జాగ్రత్త పడాలి. ప్రభు ఎదుట ఒప్పుకోవాలి, ప్రభు నా కళ్ళను పవిత్రపరచు. ఈమె చూసగానే ఆశ పట్టింది. చూడగానే వస్తుంది ఆశ పట్టింది. ఆశ మంచిదే, కొన్నిసార్లు అది దురాశగా మారకూడదు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కరును.
కాబట్టి 10 ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞను మనం చాలా తక్కువగా చూస్తాం. కానీ ఈ చివరి ఆజ్ఞ అన్ని పాపాలకు మూలం. అది ఆశించేవాడు అబద్ధపడతాడు, ఆశించేవాడు దొంగతనం చేస్తాడు, ఆశించేవాడు నరహత్య చేస్తాడు, ఆశించేవాడు వ్యభిచరిస్తాడు, ఆశించేవాడు తల్లిదండ్రులను సన్మానించడు. కాబట్టి నీ పొరుగువాడిది ఏది ఆశించకూడదు. కాబట్టి అది రెండవది ఏం చేసిందంటే ఆమె ఆశించింది, చూసింది. రెండవది ఆశించింది, తనది కాని దాన్ని ఆశించింది. ఒక రకంగా ఆదాము సెలవు మీద దొంగ ఏ స్థాయి ఉందో ఆదాము కూడా అలాంటి వాడే. ఆదాముకు దేవుడు చెప్పలేదు ఆ పండు తినొద్దన్నాడు. తనను కాని దాన్ని ఆశించటం, తనకు చెందిన దాన్ని మరి వాటిని తీసుకోవడం అనేది ఒక రకంగా దొంగతనమే. ఆదాము దొంగతనం చేసినట్లే ఇది. వాటిని తీసుకొని ఆమె తీసుకున్నది తన భర్తకి ఇచ్చింది. సరే, ఆమె మోసగించబడింది అనుకోండి. ఎవరు? హవ్వ. ఈయనైతే మోసగించబడలేదు కదా. దేవుడు చెప్పాడు, ఈ పండు తినవున నిశ్చయముగా నీవు చచ్చదు. ఆజ్ఞ అంత స్పష్టంగా ఉన్నప్పటికీ వారు సైతానేమో నువ్వు చావనే చావవు, యూ షల్ షూర్లీ డై అని దేవుడు చెప్తే, ఈ సైతాను సర్పం రూపంలో అలాగే వాడు కూడా అంతే ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు చావనే చావవు, యూ షల్ నాట్ షూర్లీ డై. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడేమో తింటే చస్తా ఉన్నాడు, వీళ్ళేమో ఏమేమో చావదంటుంది. ఇంకా ఏమంటుంది? దేవతల వల్లే ఆశ పుట్టించింది కదా. ఎ టెంప్టేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు అకంప్లిష్ ఎ గుడ్ థింగ్ ఇన్ ఎ బ్యాడ్ వే. ఒక మంచి పని చెడ్డ విధానంలో చేయటమే అది శోధింపబడటం. అంటే పరీక్షల్లో పాస్ అవ్వడం మంచి పని, ఆ మంచి పనిని కాపీలు కొట్టి పాస్ అవ్వడం అనేది అది చెడ్డది. మనం ఆహారం మరి భోజనం చేయటం మంచిదే, దాని కొరకు అబద్ధాలాడి లంచాలు తీసుకొని, అంటే ఒక మంచి పని చెడ్డ విధానంలో చేయమని సైతాను ప్రోత్సహిస్తాడు. కాబట్టి టెంప్టేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు అకంప్లిష్ ఎ గుడ్ థింగ్ ఇన్ ఏ బ్యాడ్ వే. రెండవది ఈమె ఆశించింది. ఆశ అనేది ఎంత చెడ్డ పాపమో. కాబట్టి మానవాళ్ళు అందరూ ఆశిస్తున్నారు. కాబట్టి లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవబుడమ్మం, ఇవి తండ్రి వలన కలిగినవి కావు, లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించను కానీ తండ్రి చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచున్నాం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మం. ఈమె ఇది నేత్రాశకు సంబంధించింది వీళ్ళ స్టోరీ. ఏది? ఆదాము హవ్వలు. కాబట్టి చూసిన తర్వాత ఆశించింది. ఆశించేది మూడవది ఏం చేసిందంటే ఆమె తీసుకొని తిన్నది, అంటే పాపం చేసింది. ముందు చూస్తారు, రెండవది ఆశిస్తారు, మూడవది పాపం చేస్తారు. కాబట్టి మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి పాపం అనేది బైబిల్ పాపముల వలన వచ్చే జీతం మరణం అని చెప్పట్లేదు. పాపము వలన వచ్చే జీతం, అది పాపము చిన్నదా పెద్దదా అనేది కాదు. పాపం ఏదైనా పాపమే. అబద్ధం ఆడినందుకే వాళ్ళు చంపబడ్డారు అన్య సభ్యురాలు. అబద్ధికులు నిత్య నరకాగ్నిలోకి వెళ్తారు. కాబట్టి పాపం అనేది దాన్ని మనం లైట్గా తీసుకోవడానికి లేదు. ఈమె ఆశించింది, పండు తిన్నది, తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. ఆయనైతే ఇష్టపూర్వకంగా తిన్నాడు, విల్ఫుల్లీ చేశాడు పాపం. ఆ స్త్రీ మోసగించబడింది కానీ ఆదాము మోసగించబడలే. ఆదాము మరి 2 తిమోతి 2:14 స్త్రీ మోసగించబడింది అని ఉంది, కానీ ఆయన ఇష్టపూర్వకంగా తిన్నాడు తెలిసి. కాబట్టి ఇది మూడవది. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఆశించింది, పాపం చేసింది. పాపం చేయటం వల్ల, పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని వాళ్ళు దాచిపెట్టారు, అది సమస్య. ఇప్పుడు దేవుడైన యెహోవా పరలోకం నుంచి దిగి వచ్చాడు ఏదోని తోటలోకి. ఎందుకు వచ్చాడు ఆయన? ఆదామును శిక్షించడానికి కాదు. ఆదామా ఎక్కడున్నావు? ఆ ప్రేమలో జాలి ఉంది. అయ్యో, నా స్వరూపంలో నా పోలికలో చేయబడిన వాడు పాపం చేశాడు, మరణానికి గురయ్యాడు,
శిక్షలు తెచ్చుకున్నాడు. వాళ్ళని నేను సంరక్షించాలి, సమకూర్చాలని చెప్పి దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు వీళ్ళు వెంటనే దేవుని స్వరం విని పరిగెత్తుకొని వెళ్ళి వీరిద్దరూ దేవుని పాదాల మీద పడి, ప్రభువా మమ్మల్ని క్షమించండి, మేము మోసగించబడ్డాము, తినవద్దన్న పండు తింటాము, ప్రభువా మమ్మల్ని క్షమించని చెప్పుంటే బైబిల్ స్టోరీ మరొక రకంగా ఉండేదేమో. కానీ వీళ్ళు ఏం చేశారంటే పాపాన్ని, ఆదాము నీవు ఎక్కడున్నప్పుడు నీ స్వరాన్ని విన్నప్పుడు నేను చెట్టు వెనక దాచుకున్నాడు. చూసారా, ఈ దాచుకోవటం, కవరింగ్ ద సీన్ అనేది యోబు గ్రంథం 31వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 31:33 వచనం, 31:33. యోబు 31:33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఆదాం ఏం చేశాడట? ఏం చేశాడు? పాపాలని దాచుకున్నాడు. మనం ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు. ఏదైనా సరే పాపము తెలుసో తెలియకో చేసినప్పుడు వెంటనే మనం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడంలో ఆలస్యం చేస్తే అది మరింత శిక్ష. వీళ్ళు పాపం చేసి పాపాన్ని దాచిపెట్టి ఆ పాపాన్ని చేయటం వెంటనే వాళ్ళకి ఏమొచ్చింది? అవమానం, సిగ్గు, దిగంబరత్వం. మరి నీవు మన్నయ్య కనుక తిరిగి మన్నైపోదు. వాళ్ళ తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు. ఇన్ని పర్యవసానాలు పాపానికి. దేవుడు ఎప్పుడు పాపాన్ని లైట్గా తీసుకోడు. చాలాసార్లు మనం తీసుకుంటాం. పాపం వల్ల వచ్చే జీతం మనం అనేది అదొక శాసనం, అది మార్చబడదు. కాబట్టి ఈయన మరి ఈ పండు తిన్నాడు, పాపం చేశారు. మొట్టమొదటిగా చూశారు, రెండవది ఆశించారు, మూడవది పాపం చేశారు, నాలుగవది పాపాన్ని దాచిపెట్టాడు. నీ చెట్టు చాటున నేను దాచుకున్నాను. చెట్టు చాటున దాచుకున్న ఆదాము కొరకు, చెట్టు మీద ఉన్న జక్కయ్య కొరకు యేసుప్రభు వారు ఏం చేశారు? చెట్టు మీద ఆయన వేలాడాడు. సిలువలో మ్రాన మీద ఆయన వేలాడే బైబిల్లో ఉంది కదా. కాబట్టి దాచుకున్నాడు. దాచుకోవటం చాలా, ఒకవేళ మనం దాచుకోవాలని ప్రయత్నించినా దాగదు. సంఖ్యాకాండం 32:23 ఏముందంటే నీ పాపం నిన్ను పట్టుకొను, నీ పాపం నిన్ను పట్టుకొను. మనం ఎంత దాచాలని ప్రయత్నం చేసినా దాగదు. అది హెబ్రీ పత్రిక 4:13 ఉంది. మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆయన దృష్టికి కనబడిన సృష్టి ఏదీ లేదు, ఆయన దృష్టికి సమస్తమును మరుగులేక తేటగా కనబడుతున్నది. కాబట్టి మనుషులకు మనం దాచిపెడతాం, మనుషుల ఎదుట మనం బుకాయిస్తాం, కానీ దేవుని ఎదుట దాచగలమా? ఎందుకు వ్యర్థమైన ప్రయత్నం. కాబట్టి ఏ పాపమైనా సరే మనం దాచకూడదు. కొన్ని పాపాలు సిన్స్ ఆఫ్ ఫ్లెష్ అంటారు, శరీర సంబంధమైన పాపాలు. కొన్ని పాపాలు సిన్స్ ఆఫ్ స్పిరిట్. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మకును శరీరమునకు అంటిన కల్మషం. కొన్ని పాపాలు ఆత్మ సంబంధమైన పాపాలు, కొన్ని పాపాలు శరీర సంబంధమైన పాపాలు. అవి కొన్ని కనబడతాయి, బయటికి కనబడవు. కొన్ని పాపాలు, తప్పిపోయిన కుమారుడి పాపాలు బయటికి కనబడుతున్నాయి. చిన్న కుమారుడు వేశ్యలతో తిన్నాడు, తిరిగాడు. కొన్నిసార్లు మరి అలాంటి వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటాం. పాపాత్మ అయిన స్త్రీని అందరూ చెడ్డవాళ్ళు అనుకున్నారు. కానీ సీమోను అనే పరిచయుడు, అతను కూడా పాపే. అతను ఆత్మ సంబంధమైన పాపి. కొన్ని పాపాలు కనపడవు, హృదయంలో ఉంటాయి. దురాశ, తర్వాత స్వనీతి, గర్వము, వేషధారణ, అసూయ, ఇవి కనపడవు పాపాలు. ఇవి విశ్వాసులు ఈ పాపంలో పట్టుబడతారు. ఏదైనా ఏ పాపమైనా సరే మనం ఏదో ఒక వ్యక్తిని చంపితేనే పాపం కాదు, అది పాత నిబంధన. కొత్త నిబంధన ఏం చెప్తుంది? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. కాబట్టి ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నామా, మనం వెంటనే పశ్చాత్తాపడాలి. కాబట్టి దాచకూడదు. 4వది వీళ్ళు ఏం చేశారంటే దాచారు. ఇక 5వది ఆ పాపానికి శిక్షను వారు కొని తెచ్చుకున్నారు. ఏమిటి ఆ శిక్ష అంటే నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు. దేవుడు చెప్పాడు, ఈ పండు తినమని నిశ్చయంగా నీవు చచ్చదవు. మరి ఆ రోజు చనిపోవాలి కదా. ఆ రోజు చనిపోయాడు ఆయన పండు తిన్నప్పుడే.
చనిపోయాడు. ఏం చనిపోయాడంటే ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మీయంగా చనిపోవడం అంటే ఏమిటంటే దేవునికి ఒక వ్యక్తి వేరైపోవటం. యువర్ ఇనిక్విటీస్ హ్యావ్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ యువర్ గాడ్. దేవుడు లేని జీవితమే ఆత్మీయంగా చనిపోవటం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా బాగానే ఉంటారు, కానీ ఆత్మీయంగా చనిపోయినవాడు. ముందు ఈయన పండు తిన్నప్పుడు ఆత్మీయంగా చనిపోయాడు. ఆ తర్వాత 930 సంవత్సరాల తర్వాత ఆయన భౌతికంగా చనిపోయాడు. కాబట్టి ఐదవది ఏం చెప్పుకున్నాం, ఆయన చనిపోయాడు, మరణించాడు. మొట్టమొదటిగా చూశారు, రెండవది ఆశించాడు, మూడవది పాపం చేశాడు, నాలుగవది చెప్పండి దాచిపెట్టాడు, ఐదవది పాపానికి శిక్ష మరణం పొందాడు, ఆరవది ఆయన సరిపోతే చనిపోయాడు, కానీ ఆయన వల్ల ఏమైంది, యావత్ మానవాళి మీదకి శిక్ష వచ్చింది. ఆదాము పండు తిన్నాడు, ఆదాము మరణించాడు. ఆదాము పాపాన్ని బట్టి రోమా 5:12 ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ప్రవేశించింది. మనుషులందరూ మనుషులందరూ పాపం చేశారు, అందరికీ మరణం సంప్రాప్తించింది. ఒకవేళ ఆ రోజు ఆదామే కనుక జీవవృక్ష ఫలాన్ని తింటే మనం అందరం నిత్య జీవం జీవించే వాళ్ళం. కానీ ఆయన మంచి చెట్ల తెలియనిచ్చి చేయకుండా పాపం చేశాడు, మరణించాడు. తన సంతానానికి, తన వారికి మరణమయటానికి కారణమయ్యాడు. ఇది ఆరవది. చూసారా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. అయితే ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆదాము పరలోకానికి వెళ్ళాడా నరకానికి వెళ్ళాడా అంటే ఖచ్చితంగా ఆదాము పరలోకానికి వెళ్ళాడు. ఎట్లా చెప్పొచ్చు ఆదాము పరలోకానికి వెళ్ళారని ఎట్లా చెప్పవచ్చు అంటే ఆ యొక్క చర్మపు చొక్కాయలు ఆయన తొడిగించుకున్నాడు. ఒకవేళ చర్మపు చొక్కాయలు ఆ దినం ఆయన తొడిగించుకోకపోతే అయితే ఆదాము తన పాపాలు ఒప్పుకున్నాడు. చూడండి ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. అంటే బైబిల్లో అన్ని విషయాలు మనకు డీటెయిల్గా రాయబడవు. 21వ వచనం చదవండి ఎవరైనా. ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాడు. ఇది 3వ అవకాశం. మొదటి అవకాశం ఆజ్ఞ అతిక్రమించాడు, పోయింది. రెండవ అవకాశం దేవుడు వచ్చినప్పుడు పరుగెత్తుకొని వెళ్ళి ప్రభువా మమ్మల్ని క్షమించాలి, అదొక అవకాశం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు 3వ అవకాశం వచ్చింది ఆయనకి. ఏమిటంటే దేవుడు చర్మపు చొక్కాయలు తొడిగించాడు. ఒకవేళ చర్మపు చొక్కాయలు వద్దు ప్రభువా నాకు అనుంటే ఆయన నిత్యం నరకానికి వెళ్ళేవాడు. చర్మపు చొక్కాయలు అవి ఏం చెప్తున్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని, ఆయన సాక్రిఫైస్ గుర్తు చేస్తూ, ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల ఆదాము హవ్వల పాపల కొరకై వధించబడింది, రక్తం కార్చబడింది కదా. మరి అదే ఆ మాటలు అక్కడ ఉంటాయి. ఇక్కడ 1 Peter 1:18 పితృ పారంపర్యమే మీ వద్ద పెడుతున్న విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షేమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడుతుంది కదా. నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ఆదాము హవ్వల కొరకు చిందించబడింది. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఈ గొర్రెపిల్ల. యేసు ప్రభు వారు ఎప్పటి నుంచి వధించబడ్డాడు? ఆయన కలవరశిలలో వధించబడ్డాడు. అంతకుముందు కాదా? జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల అని ప్రకటన 13:8. యేసుక్రీస్తు రక్తము ఆదాము కొరకు కూడా. కాబట్టి యోబు అంటాడు నా విమోచకుడు సజీవుడు. యోబుకు విమోచకుడు యేసుక్రీస్తు వారు, ఆదాముకు విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి క్రీస్తు రానంత వరకు, క్రీస్తు రక్తం కార్చబడినంత వరకు పాత నిబంధన విశ్వాసులందరూ వారు పరదేశంలో ఉన్నారు. కానీ క్రీస్తు వారితో వెళ్ళి ఆ 3వ రోజు 3 రోజులు వారితో గడిపి చెరగా పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి వీళ్ళు తమ పాపాల విషయం పశ్చాత్తాపడి ఉండవచ్చు. అయ్యో మా కొరకు, మా పాపాల కొరకే, నా కొరకే ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల వధించబడింది, రక్తం కార్చబడింది. ప్రభా మా పాపాలని క్షమించిన వారు ఒప్పుకున్నారు కాబోలు దేవుడు వారికి చర్మపు చొక్కాయలు తొడిగించిన మాట మనకేం గుర్తుకొస్తుంది? యెషయా గ్రంథం 61:10 ఆయన రక్షణ వస్తువు నాకు తొడిగించెను, నీతి అనే పైబట్టను ఆయన నాకు ధరింపజేసాడు.
ఈ చర్మపు చొక్కాయలు తొడిగించుకోవడం దాని అర్థం ఏమిటంటే ఆయన రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నాడు. నీతి అనే పైబట్టను ఆదాము ధరించుకున్నాడు. ఒకవేళ నీ చర్మపు చొక్కాయలు నాకు అక్కర్లేదు అంటే అప్పుడు వారు నరకానికి వెళ్ళేవారు. అంటే యేసుక్రీస్తు నాకు అవసరం లేదు. యేసుక్రీస్తు వారిని, ఆయన మరణాన్ని తిరస్కరించినవాడు, ఆయన రక్తాన్ని తిరస్కరించిన వాడు అయ్యేవాడు. కానీ ఇప్పుడైతే పరలోకానికి వెళ్ళాడు. చూడండి, కాబట్టి ఒప్పుకున్నాడు, సమకూర్చబడ్డాడు, చూశాడు, రెండవది ఆశించాడు, మూడవది పాపము చేశాడు, నాలుగవది పాపాన్ని దాచిపెట్టాడు, ఐదవది శిక్షించబడ్డాడు, మరణం కొని తెచ్చుకున్నాడు, భౌతికమైన మరణం, ఆత్మీయ మరణం. తర్వాత ఆరవది తనతో పాటు తన వారందరికీ, తన సంతానం వంటి కూడా ఆ మరణాన్ని అంటించాడు. ఎయిడ్స్ ఉన్న పిల్లలకి ఎయిడ్స్ వాళ్ళు పుడతారు కదా, అంటే ఇప్పుడంటే అది వాళ్ళేదో డాక్టర్లకు వచ్చేస్తారు, అంటే అది వంశపారంపర్యంగా ఆయన మన పితరుడు, ఆయన మన తండ్రి, ఆయన ద్వారా అందరికీ మరణం సంప్రాప్తమైంది. తన వారికి నష్టం అంటే మరణం వచ్చింది. అయితే ఏడవది ఏమిటంటే ఆయన ఒప్పుకున్నాడు, 8వది సమకూర్చబడ్డాడు. మనం ఎంత ఘోర పాపాత్ములమైనా సరే యేసు నీ కొరకు వెల చెల్లించాడు. గ్రేట్ పెనల్టీ పెయిడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. మన పక్షమున గొప్ప వెల చెల్లించబడింది. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రాణం. ఒకవేళ మనం పరలోకానికి వెళ్ళటానికి, మన పాపాలు క్షమించబడడానికి ఇంకా వేరే ఏదైనా మార్గం ఉందంటే ఆ దేవుడు అది చేసేవాడు. ఒకే ఒక్క మార్గం, దేవుని కుమారుడు కలవరి శిలువలో ప్రాణం పెట్టాలి. పరిశుద్ధుడైన వాడు, పరిశుద్ధమైన రక్తం చిందించబడాల, అంతకుమించి మినహాయింపు లేదు. కనుక దేవుడు తన సొంత కుమారుడు, ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ కలవరి శిలువలో ఆయన చూపించాడు యేసు ప్రభువును మనకు అప్పగించడం ద్వారా. కాబట్టి ఆదాము హవ్వలు తిరిగి సమకూర్చబడ్డారు. పాపం చేశారు నిజమే, పాపాన్ని దాచిపెట్టిన వాడు నిజమే. కానీ పశ్చాత్తాపడితే ప్రభు క్షమిస్తాడు. వాళ్ళలో చేయి వేయకముందు మీరు, నేను, నీవు ఏదైనా సరే పాపం చేస్తే వాటిని దాచిపెట్టకూడదు, దాచలేవు కూడా. దానివల్ల నష్టం మనకే కాదు, మన పిల్లలకు, మన సంఘానికి, మన వారందరికీ నష్టం. రెండవ వ్యక్తి ఆకాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20 చదువుతారా? నిజము. చూచి చాలు, ఇక్కడ ఆగండి. ఏం చేశాడు? ముందు ఆయన చూశాడు. చూడండి, చూపుడది ఎంత చెడ్డది, ఎంత ప్రమాదం. చూచి తర్వాత రెండవది ఉంది అక్కడ, వాటిని ఆశించి. ఆదాము హవ్వలు ఏం చేశారో ఈయన సరిగ్గా అదే చేశాడు. చూశాడు. ఆయనకు తెలుసు, ఆయన కూడా యోర్దాను నది దాటిన వాడే, ఆ యొక్క కనాన్లో చేర్చబడిన వాడే, తర్వాత ఆ యొక్క ఎరుకో గోడలు పడగొట్టిన చూసిన వాడే, వారితో ఉన్నవాడే. కానీ ఆయనకు ఆజ్ఞ ఖచ్చితంగా, శపథ భేదాన్ని ముట్టుకోవద్దు, దాన్ని ఎవడు తీసుకోవద్దని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు యెహోషువ ద్వారా. తెలిసి కూడా ఆ శాపగ్రస్తమైన దానిని తీసుకున్నాడు. చూసిన తర్వాత ఆశించిన తర్వాత దాన్ని తీసుకున్నాడు. 20వ వచనంలో నేను చూచి వాటిని ఆశించి. మూడోది ఏం చేశాడు? తీసుకున్నాడు. తీసుకోవడం అంటే పాపం చేశాడు. ముందు ఆశించాడు, చూస్తాడు, ఆశిస్తారు, తీసుకుంటారు, అంటే పాపం చేస్తారు. పాపం చేసి నాలుగవది ఏమిటి? పాపాన్ని ఏం చేస్తారంటే నాలుగవది పాపాన్ని దాచిపెడతాడు. ఏం చేశాడు? అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. దాచిపెట్టాడు. దాచడం ఎంత ప్రమాదకరం. కాబట్టి దాచకూడదు. పాపాలు ఆయన దాచాడు. మరి అది దాచబడిందా? వెలుగులోకి వచ్చింది కదా, పట్టబడ్డాడు కదా. కాబట్టి దాచాలని ప్రయత్నం చేస్తే అది నష్టం. తర్వాత మనం చెప్పుకున్న 7 స్టెప్స్: చూడటం, ఆశించటం, తర్వాత పాపం చేయటం, పాపాన్ని దాచటం, ఆ పాపానికి శిక్ష. ఏమిటి ఆయనకు వచ్చిన శిక్ష? అంటే మరణించాడు, చావు కొట్టబడ్డాడు.
ఆయన్ను అకోరు లోయలో చూడండి 26 వచనంలో 25 కూడా. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేల్ అందరూ వాని రాళ్లతో చావగొట్టి చంపబడ్డాడు. అంత మాత్రమే కాదు, మనం చెప్పుకున్న తర్వాత స్టెప్ ఏంటంటే ఆదాము పాపం చేసి దాచిపెట్టడం వల్ల ఆయన శిక్ష తెచ్చుకొని తన వారికి శిక్ష తెచ్చినట్లుగా ఈయన ఏం చేశాడు? ఈయన ఒక్కడే చంపబడ్డా? చూడు బైబిల్ ఏం చెప్తుంది. 24వ వచనం, తర్వాత యెహోషువ ఇశ్రాయేల్ అందరూ జరో కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్తువును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరాను వాని కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరులో తీసుకొని వచ్చిరి. ఇప్పుడు పాపం చేసింది ఆకాను కుమారులు ఏం చేశారు? ఆకాను కుమార్తెలు ఏం చేశారు? తన వారికి తన పాపం చేయటం వల్ల ఆ పాపం శిక్ష తన వారి మీదకి వచ్చింది. ఆదాము పాపం చేశాడు, మరణించాడు, దాచిపెట్టాడు, తన సంతానం మీదకి శిక్ష తెచ్చినట్లు. కానీ ఇక్కడ ఆకాను చేసిన తప్పిదం వల్ల 36 మంది యోధులు, ఇశ్రాయేలు యోధులు చంపబడ్డారు ఆ యుద్ధంలో. అప్పుడు ఈయనకేం అర్థం కాలేదు. యెహోషువకు బట్టలు చింపుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మరి నువ్వు ఇశ్రాయేలు పాపం చేశారని. ఇశ్రాయేలు పాపం చేయటం ఏంటి? చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? ఆకాను కదా. దేవుడు ఏమంటాడు? అంటే ఇశ్రాయేల్ అంతా ఒకటేనట్టు. ఒక వ్యక్తి సంఘంలో పాపం చేస్తే దాని ప్రభావం సంఘం మీద ఉంటుంది. ఒక వ్యక్తి కుటుంబంలో యజమాని పాపం చేస్తే దాని ప్రభావం ఇతరుల మీద ఉంటుంది. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక వ్యక్తే తప్పు చేశాడు. కొన్ని లక్షల మంది, అక్కడ పుతిన్ కూడా లక్షల మంది చంపబడ్డారు సైనికులు, ఒక వ్యక్తి. ఇక్కడ ఈయన ఆకాను చంపబడితే పోయేది, ఆకాను వల్ల ఆకాను సంతానం కూడా చంపబడ్డారు. పాపం అనేది ఎంత తీవ్రమైనది అనేదాన్ని చెప్పడానికి నా ఉద్దేశం. పాపాన్ని ఎవరు లైట్ తీసుకోవద్దు. చూశాడు ఆకాను, ఆశించాడు, తీసుకున్నాడు, దాచిపెట్టాడు, తను చంపబడ్డాడు, శిక్షించబడ్డాడు. తన ద్వారా తన సంతానం, తన కుమారులు కుమార్తెలు ఎద్దులు గాడిదలు అన్నీ అగ్నిచేత కాల్చివేయబడ్డాయి. కానీ అతను ఒప్పుకున్నాడు. చూడండి ఆ మాటలు. 20వ వచనం, ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడనే యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఒప్పుకున్నాడు, కానీ అప్పటికి ఆలస్యం అయిపోయింది. అయితే ఇతని నిత్యత్వం ఏమిటో మనకు తెలియదు. ఇది ఫిజికల్ పనిష్మెంటా ఎటర్నల్ పనిష్మెంటా మనం చెప్పలేము. కాబట్టి ఇతను శిక్షించబడ్డాడు, ఒప్పుకున్నాడు, కానీ సమకూర్చబడినట్టుగా లేదు. చంపబడ్డాడంటే భౌతికంగా శిక్షించబడ్డాడు. నిత్యత్వము శిక్షించబడ్డా లేదా మనకు తెలియదు. ఒప్పుకున్నాడు కనుక దేవుడు క్షమించి పరలోకం తీసుకుని వెళ్ళాడా అనేది, మనం పరలోకం వెళ్తే ఒకవేళ ఆకాను అక్కడ ఉంటే ఉన్నట్టు, లేదంటే ఆకాను నిత్య నరకంలోకి వెళ్ళినట్టు. అర్థమైందండి? సరే, విషయం ఏంటంటే చూస్తారు, ఆశిస్తారు, పాపం చేస్తారు, పాపాన్ని దాచిపెడతారు, పాపానికి శిక్ష అనుభవిస్తారు, తనతో పాటు తన వారందరికీ కూడా శిక్షను అంటిస్తారు. ఆ శిక్షను ఒకవేళ ఒప్పుకుంటే, యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, మరి సమకూర్చబడతాడు. ఆకాను విషయంలో అలాంటిది లేదు. ఇక 3వ వ్యక్తి, 2వ సమూయేలు గ్రంథం మీకు బాగా తెలిసిన వ్యక్తి, 11వ అధ్యాయం, 2వ సమూయేలు 11వ అధ్యాయం నేను చదువుతాను. 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనపడెను. ఈ ఐడియల్ అనేది ఎంత ప్రమాదకరమైందంటే, ఖాళీగా ఉండటం అనేది, ఒక రాజు అయి ఉండి వసంతకాలంలో అందరూ సైన్యాధిపతి తన సైనికులందరూ యుద్ధం చేస్తుంటే ఈయన ఖాళీగా యెరూషలేము మేడగదిలో పడుకొని మధ్యాహ్నం లేచినోడు ఇట్లా చూశాడు. చూస్తే ఒక స్త్రీ స్నానం చేయటం చూశాడు. చూడండి, చూపు అనేది పాపం దేంతో ప్రారంభమవుతుంది? చూపుతే. అలా అట్లా చూడకపోతే, ఒకవేళ చూసింది అనుకోండి, అయ్యో నేను ఇశ్రాయేలుకు రాజును, అభిషేకించబడిన వాడినను, నేను ఎలా ఈ పాపం చేస్తాను అనుకొని పశ్చాత్తాపడవచ్చు కదా. ముందు చూశాడు,
తర్వాత ఏం చేశాడు? ఆ స్త్రీని ఆశించాడు. ఆశించి ఆమెను తెప్పించుకుని ఆమెతో పాపము చేశాడు. మరి ఇప్పుడు మిగతా ఆదాము హవ్వలు ఎలా చేశారో, ఆకాను ఎలా చేశాడు, ఈయన కూడా అలాగే చేశాడు. చూశాడు, ఆశించాడు, ఆమెతో పాపాన్ని చేశాడు. పాపాన్ని చేసిన తర్వాత ఆ పాపాన్ని దాచడానికి ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు ఆయన? ఆ పాపాన్ని ఉరియా మీదకి త్రోసివేద్దామని అతను ఉరియాని పిలిపించి నానా డ్రామాలు, యాక్షన్స్ అని చేశాడు. ఏది వర్కౌట్ అవ్వలేదు. దేవుడు చాలా కోపడ్డాడు. ఈ దావీదు అనేవాడికి ఇంకా కావాలంటే నేను స్త్రీలను ఇచ్చేవాడిని. తన కొరకు సైనికుడు, తన అనుచరుడు యుద్ధంలో చేస్తుంటే ఇతను ఖాళీగా ఉండి సైనికుడి భార్యతో పాపం చేయటమే కాదు, ఆ పాపాన్ని దాచిపెట్టుకోవటం. మీకు తెలుసా ఎంతకాలం పాపాన్ని దాచిపెట్టాడో దావీదు? ఎంతకాలం దాచిపెట్టాడు? అయ్యో, 1 సంవత్సరం దాచిపెట్టాడు. బత్షెబ గర్భాన్ని ధరించి కుమారుని కన్నది. అప్పుడు వచ్చాడు ఎవరు? నాతాను ప్రవక్త. అప్పటిదాకా ఆయన పాపం చేశాడు, ముద్దు విడుచుకున్నాడు, మర్చిపోయాడు. తను పశ్చాత్తాప అనుకోవట్లేదు. నేను పాపం చేశాను, అయ్యో నేను వ్యభిచరించాను, నేను అలా చేశాను, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అనుకో పశ్చాత్తాపడట్లేదు. అప్పుడు మరి చూశాడు, ఆశించాడు, పాపం చేశాడు, పాపాన్ని దాచుకున్నాడు. దేవుడు సంవత్సరం వరకు వెయిట్ చేశాడు. వీడు ఒప్పుకుంటాడేమో దావీదు అనేవాడు. ఒప్పుకోలేదు. చివరికి సంవత్సరం తర్వాత నాతాను ప్రవక్త వచ్చి కథ చెప్తాడు, స్టోరీ చెప్తాడు. దావీదు గుండె పగిలింది. ఆ మనుషులు నీవే అని చెప్పినప్పుడు చూడండి ఆ మాటలు. 2 సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండినట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. తన పాపాలు ఎప్పుడైతే నాతాను ఆ మాటలు చెప్పాడో తన గుండె పగిలింది. వెలిగి నలిగిన హృదయంతో తన పాపాల విషయంలో పశ్చాత్తాపడ్డాడు. అయితే పాపం చేశాడు, పాపాన్ని దాచిపెట్టాడు. పాపానికి వచ్చే శిక్ష గురించి మనం మాట్లాడాలి. క్షమాపణ కంటే ముందు శిక్ష, ఏం శిక్ష వచ్చింది ఆయనకంటే? 1 ఉరియాను చంపగలిగాడు, కానీ 4 కుమారులు చంపబడ్డారు. 1 to 4. ధర్మశాస్త్రం ఈయనకు బాగా తెలుసు. ఎవరికి? దావీదుకు. నిర్గమకాండం 22వ అధ్యాయం. నిర్గమకాండం 22వ అధ్యాయం. నేను 12:30కి ముగిస్తాను. నిర్గమకాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఒకడు ఎద్దునయను గొర్రెనయను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. ఇదంతా ఎవరంటారు ఈ మాట? నాతానుతో దావీదే అంటాడు. ఆ మనుషుడు నిశ్చయంగా మరణపాత్రుడు, 1 గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలన్నాడు. వెంటనే ఆయన అన్న మాట ఆయన మీదకి వచ్చింది. 4 కుమారులు చంపబడ్డారు. మొట్టమొదటిగా బత్షెబ పుట్టిన పసిబాలుడు యెహోవా మొత్తాడు. అది ఒకటి. రెండవది అమ్నోను చంపబడ్డాడు. అబ్షాలోము చంపాడు. మూడవది అబ్షాలోము చంపబడ్డాడు. యోవాబు ఆయన బాణం వేసి చంపాడు. 4వది అదోనియా సొలొమోను చంపించి వేశాడు. 1 ఉరియాను చంపగలిగితే 4 కుమారులు చంపబడ్డారు. పాపం అనేది ఎంత తీవ్రమైంది. అది ఏదో ఒక రోజు మన జీవితంలో దాని ప్రతిఫలం మనం పొంది తీరుతాం. పాపాలు క్షమించబడతాయని అది వేరే విషయం. మనుషులు ఏమి విత్తునో ఆ పంటను కోయను, అది కూడా తిరుగులేని మాట. అంత మాత్రమే కాదు, తను చేసిన పాపం వల్ల తన రాజ్యం కోల్పోయింది. తన సొంత కుమారుడు ఎదురు తిరిగాడు. పాదరక్షలు లేకుండా ఒలీవల కొండ మీద ఏడ్చుచూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా దావీదు చేసిన పాప ఫలితాలు. అల్పకాలం పాప భోగం వల్ల ఎన్ని నష్టాలు ఆయనకు వచ్చాయి. అంత మాత్రమే కాదు, తన ఉపపత్నులకు ఘోరమైన అవమానం జరిగింది. 1 పాపం, 1 సింగిల్ యాక్ట్ ఎంత పని చేసింది, ఎంత నష్టం చేసింది దావీదుకి. దావీదు వంటి గొప్పవాడు లేడు. దావీదు క్యారెక్టర్ అంత గొప్పది. బహుశా ఆయన వయసు 50 సంవత్సరాల వయసులో ఈ పాపం చేశాడు అని అంటారు. కాబట్టి ఆయన క్యారెక్టర్ని పోగొట్టుకున్నాడు. 1 సంవత్సరం. అంత మాత్రమే కాదు, 12వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? నీవు నన్ను లక్ష్యం చేయక తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం. పాపం చేసింది ఈయన. యుద్ధం అంటే ఎవరికట? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం. చూశాడు, ఆశించాడు,
పాపం చేశాడు, పాపాన్ని దాచిపెట్టాడు, పాపానికి వచ్చే శిక్ష కొని తెచ్చుకున్నాడు, అవమానించబడ్డాడు, తన సొంత కుమారుడు ఎదురు తిరిగాడు, తన వారికి నష్టం చేశాడు. 4 కుమారులు చంపబడ్డారు, ఉపపత్తులకు అవమానం జరిగింది, తన ఇంటి వరకు యుద్ధం కలిగింది. పాపాన్ని మీరు తేలిగ్గా తీసుకోకండి. ఏం లేదు, చిన్న పాపమే, చిన్న అబద్ధమే కదా, చిన్న ద్వేషమే కదా, కాదు. అది తీవ్రమైన భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావాన్ని మన మీద, మన కుటుంబం మీద, మన జీవితం మీద చూపిస్తుంది. నేను కూడా ఈ దావీదు జీవితాన్ని చదివినప్పుడు, ప్రభువా, నేను పాపం చేసిన వాడిని, అయితే నీ వాక్య ప్రకారం నేను శిక్షింపబడతాను, నువ్వు నన్ను క్షమించావు, కానీ తక్కువ శిక్ష వచ్చేటట్టు చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఒకవేళ అలాంటి శిక్ష మనకు వస్తే, మనం భరించలేని శిక్ష మనకు వస్తే ఎలాగో. కాబట్టి తన వారికి నష్టం చేశాడు. అయితే దావీదు 6వది 7వది కదా, చూడటం, ఆశించటం, పాపం చేయటం, శిక్షించబడటం, తన వారికి నష్టం చేయటం, తర్వాత ఒప్పుకున్నాడు. నేను పాపం చేసినది 12వ అధ్యాయం చూడండి 13వ వచనం. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. యథార్థంగా ఒప్పుకున్నాడు. బైబిల్లో చాలామంది ఒప్పుకున్నారు పాపాలు. వారు ఒప్పుకోలు సరైన ఒప్పుకోలు కాదు. 2 మాత్రమే సరిగ్గా ఒప్పుకున్నారు. వారు ఒప్పుకోలు సరైన ఒప్పుకోలు. ఇప్పుడు ఫరో ఉన్నాడు. ఫరో అన్నాడు, నేను పాపం చేసినయ్యా, ఈసారి ఒక్కసారి ప్రార్థన చేయండి అన్నాడు. ఆ ఉరుములు మెరుపులు కురిసినప్పుడు అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. మళ్ళీ ఉదయాన్ని కఠినం చేసుకున్నాడు. మళ్ళీ రెండోసారి ఏం చేశాడు? పాపం చేయడం మొదలుపెట్టాడు. మిడతలు వచ్చాయి. మళ్ళీ అన్నాడు, పాపం చేశాను. అది నిజమైన పశ్చాత్తాపం కాదు. అర్థమైందా? బిలాము ఒప్పుకున్నాడు, నేను పాపం చేస్తుంది అని. ఐ హావ్ సిన్డ్. నిజమైన ఒప్పుకోలు కాదు. షిమి పాపం చేశాడు, ఒప్పుకున్నాడు, నేను పాపం, అది నిజమైన ఒప్పుకోలు కాదు. అర్థమైందండి? ఆకాను కూడా ఒప్పుకున్నాడు, అది నిజమైన ఒప్పుకోలు కాదో మనకు తెలియదు. అర్థమైందా? తర్వాత ఇస్కరియోతు వాడు కూడా ఒప్పుకున్నాడు, నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపము చేసింది, అది నిజమైన పశ్చాత్తాపం కాదు. అంటే మొదటి యోహాను 1:9 మీరు అనుకోవచ్చు, మన పాపాలు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపలు క్షమించి మన సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేస్తాడు. నిజమే, దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట కట్టుబడి ఉంటాడు. ఆయన నీతిమంతుడు కదా, కాబట్టి ఆయన మళ్ళీ క్షమిస్తాడు. కానీ ఆ ఒప్పుకోలు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. విరిగిన హృదయంతో ఒప్పుకోవాలి. దావీదు అలా ఒప్పుకున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయవాడు. 51, 17, 34, 18లో 2 సార్లు ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి 2 కీర్తనలు రాశాడు. 32వ కీర్తన 50 తన పశ్చాత్తాపడిన తర్వాత 2 కీర్తనలు రాశారు. 32వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 32:5 కీర్తన గ్రంథం. ఒప్పుకుందని అనుకుంటుని నీవు నా పాపదోషమును పరిహరించున్నావు. అంటే దాచాడు, కానీ తర్వాత ఒప్పుకున్నాడు. కీర్తన రాశాడు. 51వ కీర్తన అంతా రాశాడు. 32వ కీర్తన, ఈ 2 కీర్తన పశ్చాత్తాప కీర్తనలు. తిరిగి సమకూర్చబడ్డాడు. దావీదు సమకూర్చబడ్డాడు. బలలో చేయి వేయకముందు నీవు నేను హృదయాన్ని కఠినం చేసుకొని పాపంలో కొనసాగుతూ నష్టపోతాం. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురు గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అటు ఆదాము హవ్వలు కానీ, అటు ఆకాను కానీ, తర్వాత దావీదు చూశారు. రెండవది ఆశించారు, పాపం చేశారు. కాబట్టి ఎంత నష్టం. దేవుని బిడ్డలంగా మనం బలలో చేయవేయకముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలా చూస్తున్నాం, ఏమి ఆశిస్తున్నాం, ఏమి పాపం చేస్తున్నాం, పాపాన్ని దాచిపెడుతున్నామా? నష్టపోతాం. దావీదు సంవత్సరం దాచిపెట్టాడు. మనం ఎన్నిసార్లు పాపాన్ని దాచిపెడుతున్నాం? పాపాన్ని దాచకూడదు. దానివల్ల శిక్ష మరణం. అది ఏదో ఆ శిక్ష ఎలాంటి శిక్షో మనం చెప్పలేము. బలహీనం కావచ్చు, రోగం కావచ్చు, నిద్ర మరణం కావచ్చు. కాబట్టి అంత మాత్రమే కాదు, ఈ పాపం వల్ల మనకు శిక్ష కాదు, మన కుటుంబం, దావీదు సంతానం నష్టపోయారు, ఆకాను కుమారులు చంపబడ్డారు, ఆదాము మానవాళికి నష్టాన్ని తెచ్చాడు. కాబట్టి తన వారు చంపబడతారు. అంత మాత్రమే కాదు, కనుక దేవుని బిడ్డలంగా బలలో చేయవేయకముందు ఈ ముగ్గురు జీవితాలు, వారు పాపం చేసిన విధానం,
వారు ఏ విధంగా క్షమించబడ్డారు, ఏ విధంగా ఒప్పుకున్నారు, ఏ విధంగా సమకూర్చబడ్డారు. మనం కూడా ఒప్పుకొని పాపం అనేది ఏది కూడా దాచిపెట్టకుండా మనం ఒప్పుకొని విడిచిపెట్టి బలలో యోగ్యంగా పాలు పొందడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆ మాట అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 28:13 మరొకసారి అందరు బైబిల్ తీసి నాతో పాటు కలిసి. సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును.